హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోలేదని అది ఫేక్ ఎన్కౌంటర్ అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హిడ్మాని పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్టపరంగా విచారణ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ, అమిత్ షా జంగిల్ రాజ్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి కన్ను, పంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, వాళ్ళు కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపడమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన కైబుమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని